అడవిలోని జంతువులు సింహాన్ని వెతకడం మొదలుపెట్టాయి. కానీ ఎందుకు? ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. అది అడవికి రాజు. అన్ని జంతువులు దాన్ని చూసి భయపడేవి. సింహం గర్జిస్తే అడవంతా నిశ్శబ్దమైపోతుంది. ఒకరోజు సింహం అడవిలో తిరుగుతుండగా ఒక విషయం గమనించింది. జంతువులు దాన్ని చూసి గౌరవంతో కాకుండా భయంతో పారిపోతున్నాయి. అది కొద్దిసేపు ఇలా ఆలోచించింది. అందరూ నన్ను రాజంటున్నారు, కానీ ఎవ్వరూ నా దగ్గర ఉండాలని అనుకోవడం లేదు అని ఆలోచిస్తుంది. అప్పుడు సింహం ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. అది అడవిని వదిలి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో సమస్యలు మొదలయ్యాయి. జంతువులు గొడవ పడడం మొదలుపెట్టాయి. అప్పుడు అందరికీ అర్థమైంది, సింహం మనల్ని భయపెట్టడానికి కాదు, అడవిని కాపాడడానికి ఉన్న నిజమైన రాజు అని. కొన్ని రోజుల తర్వాత జంతువులంతా కలిసి సింహాన్ని వెతికి తీసుకొచ్చాయి. ఆ రోజు నుంచి సింహాన్ని వారు భయంతో కాదు, గౌరవంతో చూడడం ప్రారంభించారు. ఈ కథలోని నైతికత ఏమిటంటే, నిజమైన నాయకుడి విలువ అతను లేనప్పుడు తెలుస్తుంది. మనం కూడా ఇది గుర్తుంచుకోవాలి మిత్రమా. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం వెంటనే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి మంచి కథలు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే షేర్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి.